రీసెంట్‌గా స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చిన టెక్స్ట్‌ని గవర్నర్స్ మేము చదవమని రిఫ్యూజ్ చేస్తున్నారు. తమిళనాడు గవర్నమెంట్ డీఎంకే పార్టీ రూలింగ్. తమిళనాడులో బిఎన్ రవి గారు గవర్నర్‌గా ఉన్నారు. ఆయనకి ఇచ్చిన టెక్స్ట్ డెలివర్ చేయమని ఆయన స్పీచ్‌లో హీ రిఫ్యూజ్ టు డెలివర్ ఇట్. అలా గవర్నర్‌కి రిఫ్యూజ్ చేసే అధికారాలు ఉంటాయా? ఉండవా? అసలు ఈ గవర్నర్ అడ్రస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో సెక్షన్ 63 ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో గవర్నర్ మే అడ్రస్ ఇన్ హిస్ డిస్క్రిషన్. ఆయన డిస్క్రిషన్తో కెన్ అడ్రస్ స్టేట్ లెజిస్లేచర్, ప్రొవిన్షియల్ లెజిస్లేచర్ అని ఉంది. ది సేమ్ టైం ప్రొవిన్షియల్ అటానమీ ఏప్రిల్ 1937లో వచ్చిన తర్వాత with the recommendations of Council of Ministers, Governor's speech can be prepared and can be delivered by the governor అని కూడా ఉంది. When it comes to the Constitution, Article 175 says, through the discretion, he may deliver his speech in the state legislature. He can decline, he can deliver. ఆయన రిఫ్యూజ్ చేసేదానికి, డిక్లైన్ చేయడానికి, అలానే కంటిన్యూ చేసి ఆ స్పీచ్ని డెలివరీ చేయడానికి రెండింటికి ఆయన డిస్క్రిప్షన్ కిందనే ఉంటుంది. అండ్ ఆర్టికల్ 176 ఏం చెప్తుందంటే, ఆన్ ద అదర్ హ్యాండ్, whenever a state legislature formed after general elections, for the first session, it is mandatory that governor should deliver their speech and put out their agenda of state legislature. అంటే ఆర్టికల్ 176 ఎలక్షన్ జరిగిన ప్రతిసారి ఫస్ట్ సెషన్లో గవర్నర్ స్పీచ్ అనేది మ్యాండేటరీ. కానీ రిమైనింగ్ టైంలో ఎప్పుడు అసెంబ్లీ నిర్వహించేటప్పుడు ఆయన రిఫ్యూజ్ చేయడానికి ఆయనకి అవకాశం ఉంది. ఓకే, కానీ ఫస్ట్ సెషన్ ఏర్పడిన జనరల్ ఎలక్షన్ తర్వాత ఏర్పడిన సెషన్లో రిఫ్యూజ్ చేయడానికి ఆప్షన్ లేదు, బికాస్ ఇట్స్ మ్యాండేటరీ. ఈసారి యూపీఎస్సి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో గవర్నర్ మీద క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. కైండ్లీ గో త్రూ దీస్ ఆర్టికల్స్. ఓకే.